మన తెలుగువారి పచ్చళ్ళలో ఏదో మ్యాజిక్ ఉంటుంది. పచ్చడి పేరు చెప్తే చాలు నోట్లో నీళ్లు ఊరుతాయి. అందులో గోంగూర పచ్చడి ఒకటి. వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకుని తింటే ఆ రుచే వేరు. 3 గోంగూర కట్టలను ఆకులను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. పాన్లో కొంచెం నూనె వేసుకుని వేరుశనగ పలుకులు, ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ధనియాలు వేయించిన మసాలాలను ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వాలి. ఇదే పాన్లో మరి కొంచెం నూనె వేసుకుని గోంగూర ఆకులను, ఒక 3 పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలను వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని గోంగూరలో నీరంతా పోయే వరకు ఉడికించాలి. చల్లారిన మసాలాలను మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గోంగూరను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు బాగా వేగిన తర్వాత గోంగూర మిశ్రమం వేసి కలుపుకోవాలి.